నిన్న లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లును పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తప్పుబట్టారు. అమిత్ షా ఎంత భయపడి పనిచేస్తున్నారో దేశ ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. ఏ పార్టీ అయినా బీజేపీకి సపోర్టు చేయకపోతే ఆ పార్టీ నాయకులపై ఈడీ కేసులు పెట్టి జైల్లో వేయించడానికి బిల్లు తీసుకొచ్చారని చెప్పారు. ప్రతిపక్షాలకు భయపడి ఈ బిల్లును తీసుకొచ్చారన్నారు. రోజురోజుకు బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని భయపడే బిల్లులు తీసుకొస్తున్నారని చెప్పారు. రోజులు ఎస్ఐఆర్ అంశంపై ఏదైతే పార్లమెంట్ సమావేశాల మీద కొట్లాడుతున్నామో, నిన్న అమిత్ షా గారు ఎంత భయపడుతున్నారో, ఎంత భయంతో పనిచేస్తున్నారో నిన్నటి బిల్లు ప్రజలకు అర్థమవుతుంది. నిన్న బిల్లు పెట్టడము, ఎవరన్నా వారికి సపోర్ట్ చేయకపోతే వారి మీద ఈడీ కేసు పెట్టేస్తారు. 30 రోజుల్లో వాళ్ళని జైల్లో పెట్టేసి 31 రోజు లీగలీ మీరు సీఎం సీట్లో కూర్చోలేరు, మీరు మంత్రి కాలేరు అని చెప్పి వారిని తొలగించేస్తారు. ఇది కేవలము అమిత్ షా గారు భయపడి చేస్తున్న రాజకీయాలు అని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. బీజేపీ పార్టీకి వాళ్ళ గ్రాఫ్ పడిపోతుందని అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు వీళ్ళ సపోర్ట్ లేకపోతే, రేపు ఒకవేళ వీళ్ళు మాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని చెప్పి అతి తెలివితోటి ఇట్లాంటి అమెండ్మెంట్స్ అమిత్ షా గారు పెడుతున్నారని చెప్పి ప్రజలకి స్పష్టంగా తెలిసిపోతుంది. మేము దీన్ని వ్యతిరేకిస్తాము. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ అంశం మొత్తం బయట పెట్టినారో సబూత్లతోటి దాన్ని మేము సపోర్ట్ చేసి కొట్లాడు.